ప్రతి ఇంట్లో యూజ్ అయ్యే 10 యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇవన్నీ నా ఇంట్లో కోసం నేను పర్సనల్గా తీసుకున్న ప్రోడక్ట్స్ అండి. ఇందులో తీసుకున్న ప్రతి ప్రోడక్ట్ కూడా నేను యూస్ చేశాను. నేను జెన్యూన్ రివ్యూస్ అయితే ఇస్తున్నాను. తీసుకుని కూడా చాలా డేస్ అవుతుంది. ఇప్పుడు వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇక వీడియోలోకి వచ్చేద్దాం. ముందుగా అయితే అన్ని ప్యాక్స్ అయితే ఓపెన్ చేసి జస్ట్ మీకు రఫ్గా చూపిస్తున్నాను. ఫస్ట్ ఓపెన్ చేసేది మాత్రం లైక్ స్పూన్స్ అన్నమాట. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎన్ని స్పూన్స్ ఉన్నా కూడా పోతూనే ఉంటాయి కదండి. నాకైతే స్కూల్లో మిస్ చేస్తుంటారు, ఇంట్లో మిస్ చేస్తుంటారు, ఎన్ని కొన్నా పోతూనే ఉంటాయి. సో ఇప్పుడు నాకు కొంచెం తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీ స్పూన్స్ అయితే మీషోలో ఉన్నాయి. సో నేను ఇవన్నీ రేటింగ్స్ అండ్ రివ్యూస్ చూసి ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. క్వాలిటీ అయితే బాగుందండి. నేను జస్ట్ స్కూల్కి పంపించడానికి మాత్రమే తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్స్ అన్ని మీకు కూడా కావాలంటే మీ కమ్యూనిటీ పోస్ట్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు బై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్లో మనం బట్టలు వేస్తుంటే అన్నీ ముడతలు వచ్చేస్తాయి కదండి. యూనిఫామ్స్ కానివ్వండి, ఏవైనా చిన్న చిన్నవి అయితే ఇంకెక్కువ ముడతలు వచ్చేస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్గా నేను వీటిని తీసుకున్నాను. ఇది కూడా యూస్ చేశాను, నాకు బాగా వర్క్ అవుతుంది. చాలా తక్కువ కాస్ట్లో వచ్చిందండి, నాకు రేట్ గుర్తులేదు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా మా పిల్లల కోసమేనండి. మా పిల్లలకి బనానా కానీ యాపిల్ కానీ పెట్టినప్పుడు లైక్ అది కలర్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. సో ఇంకా నాకు స్నాక్స్ బాక్స్లోకి బనానా పెట్టినప్పుడు ఈ బనానా కేస్ అనేది బాగా యూస్ అవుతుంది తీసుకున్నాను. పైన మనకి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కాబట్టి ఫ్రూట్ పాడయ్యే ఛాన్స్ అస్సలు ఉండదు. ఈ బనానా కేస్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. బట్ స్టాక్ అవుట్ అయింది. నేను తీసుకున్న ప్రతి ప్రోడక్ట్ కూడా తీసుకున్నాక 2-3 డేస్లో స్టాక్ అవుట్ అయిపోతుంది. నేనైతే లింక్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఒకవేళ స్టాక్లో ఉంటే కనుక ఖచ్చితంగా మీరు బై చేసుకోండి. చిన్నపిల్లలకైతే చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి ఈ ప్రోడక్ట్స్. యాపిల్ గురించి చిన్న టిప్ చెప్తాను. యాపిల్ కట్ చేశాక లైట్గా సాల్ట్ మీరు అప్లై చేసి పెట్టండి, కలర్ అనేది చేంజ్ అవ్వదు. లేదంటే లెమన్ అనేది కొంచెం ఇలా పూసి పెట్టండి, అస్సలు చేంజ్ అవ్వదు. నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా మా పిల్లల కోసమేనండి. అదేనండి కలర్ పెన్సిల్స్ బాక్స్ కిట్ అన్నమాట. ఇందులో అన్ని ఐటమ్స్ ఒకే కిట్లో వచ్చాయి. క్రేయాన్స్, పెన్సిల్స్, స్కెచెస్, ఇంకా డ్రాయింగ్ వేసుకోవడానికి ఏ ఐటమ్స్ అయితే మనకి యూజ్ అవుతాయో అన్ని ఐటమ్స్ కూడా వచ్చాయి. పెయింటింగ్స్తో సహా, బ్రష్తో సహా, స్కేల్, ఎరేజర్, ప్రతి ఒక్కటి మీ క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి. నేను మా పిల్లలకి కొనిస్తూనే ఉంటాను కానీ సీరియస్లీ మిస్ చేస్తుంటారు. సో ఇవి నేను ఇంట్లో పెట్టుకోవడానికి, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళు డ్రాయింగ్ చేసుకోవడానికి ఇంట్లోనే ఉంటుంది అన్నట్టుగా ఒక కిట్ అయితే ఆర్డర్ చేశాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నా కోసం అండి. పూజా రూమ్లో బ్రాస్ అండ్ కాపర్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవడానికి. నేను అంతకుముందు పితాంబరి యూస్ చేసేదాన్ని, కానీ ఏమవుతుందంటే ఫింగర్స్ దగ్గర లైక్ నా ఫింగర్స్ దగ్గర కలర్ చేంజ్ అవుతుంది, నా ఫింగర్స్ కలరే చేంజ్ అవుతుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది. దాని గురించి నేను ఇది తీసుకున్నాను. చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను ఆల్మోస్ట్ 10 డేస్ నుంచి ప్రోడక్ట్ని యూస్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు ప్రోడక్ట్ని. నెక్స్ట్ వచ్చేసి మ్యాజిక్ ఎరేజర్ అండి, లైక్ స్పాంజ్ ఎరేజర్ అన్నమాట. చిన్నపిల్లలు ఉన్నప్పుడు గోడల మీద పెన్సిల్స్తో, క్రేయాన్స్తో, స్కెచెస్తో రాస్తూనే ఉంటారు కదండి. సో దాని గురించి ప్రోడక్ట్ తీసుకున్నాను. చాలా బాగా వర్క్ అవుతుంది. జస్ట్ వాటర్లో తడిపి స్క్వీజ్ చేసి మనం ఎరేజ్ చేసుకోవచ్చు. షూస్కి అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఫ్రిడ్జ్కి కూడా యూస్ చేశాను. అందులో టోటల్ 4 వచ్చాయి. ఒకటి ఫ్రిడ్జ్కి, ఒకటి షూస్కి అయితే కంప్లీట్గా పెట్టేశాను. మిగిలినవి వాల్స్కి, అలా కిచెన్ టైల్స్కి యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పూజా రూమ్లోకి. మనం పూజా రూమ్లో పూజ చేశాక కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదా. సో మనం నార్మల్గా ఇంతకుముందు రాయి పెట్టి కానీ ఇంకేదైనా పెట్టి కొడుతూ ఉండేవాళ్ళము. అది కొబ్బరికాయ కొట్టడం ఒక వంత అయితే అది తీయడం ఇంకో వంత అన్నమాట. అది ఒక పెద్ద టాస్క్ నాకైతే. ఎన్నోసార్లు నాకు చేతికి దెబ్బ తగిలిన సిచ్యుయేషన్స్ ఉన్నాయి. సో నేను ఏదైతే ఆర్డర్ చేశానో మనం కొబ్బరికాయ కొట్టుకోవడానికి చాలా బాగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. నాకు ఇంకా కొబ్బరికాయ తీయడం అనేది బాగా నచ్చిందన్నమాట. లైక్ లోపల నుంచి మనం చాలా ఈజీగా తీసుకోవచ్చు, మంచి వర్త్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా బై చేయాల్సిన ప్రోడక్ట్ ఇదైతే. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి రెయినీ సీజన్ వస్తుంది కదండి. లైక్ ఇన్సెక్ట్స్, చిన్న చిన్న దోమలు బాగా వస్తూ ఉంటాయి కదా. సో ఫ్రూట్స్ పెట్టుకోవడానికి అయితే నేను ఈ బాస్కెట్ ఆర్డర్ చేసుకున్నాను. మనకి విత్ లిడ్ అనేది వస్తుందన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. మనకి అరౌండ్ 2 డజన్స్ ఆఫ్ బనానాస్ అండ్ కొన్ని యాపిల్స్ అయితే పడతాయి దీంట్లో. టేబుల్ మీద పెట్టుకోవడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పాప కోసం. మా పాప చెప్తుంది, అన్న నీ కోసమైనా నాకేం లేవా అని. సో ఇదైతే మా పాప కోసం అన్నమాట.
ఇలాంటి అవుట్ఫిట్ మా పాపకి తీసుకోవడం ఇది థర్డ్ టైం అన్నమాట. ఫస్ట్ 2 టైమ్స్ కూడా బాగుంది. ఇదైతే చాలా బాగుంది. టమాటో రెడ్ కలర్ వచ్చింది. ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చాలా నీట్గా ఉంది. మంచి రిచ్ లుక్ అయితే వస్తుంది. ఇలాంటి ఒక అవుట్ఫిట్ మనం బయట తీసుకోవాలంటే మనకి అట్లీస్ట్ 2,000 to 3,000 అయితే ఖచ్చితంగా అవుతుంది. మనకి ఇక్కడ జస్ట్ 800లో మంచి క్వాలిటీతో అయితే ఇస్తున్నారు. చాలా స్ట్రెచబుల్గా ఉందన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేనైతే 100% తీసుకోవచ్చు అని చెప్తాను. అన్ని ఏజెస్ వాళ్ళకి అవైలబుల్గా ఉంది. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నా కోసం ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి తీసుకున్నాను. నేను అంతకుముందు కవర్స్లో పెట్టుకునేదాన్ని. సో ఇవైతే నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి. లెంత్ కూడా చాలా బాగుంది. ఆ తర్వాత మళ్ళీ మా పాప కోసం తీసుకుంటున్నాను. హెయిర్ యాక్సెసరీస్ కిట్ అన్నమాట. మనం డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. క్లిప్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. సైజ్ కొంచెం చిన్న సైజులో ఉంది. బట్ మన చిన్నపిల్లలకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. దానితో పాటు ఒక మేకప్ బ్రష్ కూడా ఇచ్చారు. మా పాపకు ఆ బ్రష్ చాలా బాగా నచ్చింది. మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇది నాకు అరౌండ్ 130 రూపీస్లో అలా వచ్చింది. మీకు కూడా ఈ ప్రోడక్ట్ నచ్చితే ఖచ్చితంగా బై చేయండి. కానీ ఏంటంటే కొంచెం చిన్న సైజులో ఉన్నాయి. ఒకసారి చూసుకొని బై చేసుకోండి. చిన్నపిల్లలు ఉంటే మాత్రం బాగా యూజ్ అవుతుంది. లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మళ్ళీ మ్యాజిక్ ఎరేజర్ అండి. నా దగ్గర మ్యాజిక్ ఎరేజర్ చూసిన తర్వాత నా ఫ్రెండ్ తన కోసం ఆర్డర్ చేయమంది. సో తన కోసం మళ్ళీ ఇంకొకటి అయితే ఆర్డర్ చేశాను. ఇది ఇంకొక వేరే సెల్లర్ నుంచి చేశాను అన్నమాట. ఇందులో 3 ప్యాక్స్ ఉన్నాయి. డిఫరెన్స్ ఏముంటుందా అని చెప్పేసి చేశాను. బట్ కంప్లీట్గా సేమ్ ఉందన్నమాట. నేను ప్రీవియస్గా యూస్ చేసింది ఎలా ఉందో ఇది కూడా సేమ్ అలానే ఉంది. డైలీ వ్లాగ్స్ అండ్ మీషో బడ్జెట్ రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏ చిన్న పాయింట్ వచ్చినా చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.